తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగంలో శనివారం ఉదయం 8:30 భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా 8 మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు. నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం పనులు నడుస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇది శ్రీశైలం ప్రాజెక్టుకి అత్యంత సమీపంలో ఉంది. సొరంగం పనులు జరుగుతుండగా ఒక్కసారిగా లీకేజీ కారణంగా నీరు వచ్చినట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. ఇక సుమారు 11:30 ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అలాగే రాత్రి 10 గంటల సమయంలో సింగరేణి రెస్క్యూ బృందాలు, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ బృందాలు కూడా చేరుకున్నాయి. ప్రమాదానికి సంబంధించి అసలైన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొదలైంది. అప్పటి వరకు ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు సొరంగం నుంచి మట్టి తొలగింపు ప్రథమ కర్తవ్యంగా రంగంలోకి దిగాయి. లోపల ఉన్నవారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సహాయక బృందాలను ఎస్ఎల్బీసీ దగ్గరకు పిలిపించారు. సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఒక రైలులో లోపలికి వెళ్లినట్లు పరిశీలించారు. అసలు ఎస్ఎల్బీసీ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. ఈ ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని అర్థం. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలుపెట్టారు. అంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఈ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి చూస్తే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదమిచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం అనగా టన్నెల్ మార్గం నిర్మించడం కీలకమైన అంశం. టన్నెల్ బోరింగ్ మిషన్ అనగా టీబీఎం, దీంతో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం అనగా టన్నెల్ 1 9.2 కిలోమీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి కూడా పనులు చేసుకుంటూ వస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్యవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. ఇక మరో సొరంగం అనగా టన్నెల్ 2, ఇది 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండల తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలి అనేది ప్రణాళిక. ఇక దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని కూడా నిర్ణయించారు. ఇక 2010 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులు పూర్తయ్యాయి. అసలు ఈ టన్నెల్స్ నిర్మాణం ఎందుకు అన్నది ఒక్కసారి చూస్తే ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే చాలా కష్టమైన పని. ఇక అనుమతులు లభించే పరిస్థితి అయితే అస్సలే లేదు. ఇక దీనికి తోడు ఆ గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలి అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇక దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది.
రక్షిత అటవీ ప్రాంతం కావటంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా ఈ సొరంగం ద్వారానే నీటిని తరలించాలి అన్న ప్రణాళిక ఉంది. ఇక ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది. ఇక 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్లు కేటాయించింది. ఇక 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రారంభించి చేపట్టారు ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు మన హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా నీటిని అందించడం జరిగింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందన్న వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఇంత జాప్యం ఎందుకు జరిగింది? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సింది. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ఇక ప్రస్తుతం 2026 జూన్ లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్లైట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజీ అనగా ఊట అది వస్తూ ఉండటంతో ఈ పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీసీల్డింగ్ చేసుకుంటూ ఈ పనులు చేయాల్సిన పరిస్థితి. ఇక ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట అనేది భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయటం పెద్ద సవాలే అని చెప్పాలి. ఇక పెచ్చులోడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ ఈ పనులు చేస్తూ ఉంటారు. ఇక ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైనట్లుగా కూడా చెప్పింది ఆ నిర్మాణ సంస్థ. నిధుల సమస్య కూడా చాలా భారీగానే ఉంది. ఇక్కడ విద్యుత్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం ఇద్దరి మధ్య ఈ నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం 1.5 ఏడాది పాటు పనులు ఆగిపోయాయి పూర్తిగా. మొత్తంగా ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు 2647 కోట్లు ఖర్చయింది. గత 10 ఏళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా 2019, 2020, 2021లో చూస్తే ఈ 3 ఏళ్లలో కలిపి 10 కోట్లే కేటాయించింది. ఈ నిధులు నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి రాలేదు అక్కడ. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా మరోసారి ఇంకా పెంచింది. ఇక 2017లో 3152 కోట్లకు అంచనా వ్యయం పెరగ్గా దాన్ని 4637 కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈఎన్సీ అనిల్ కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. తిరిగి ప్రాజెక్టు అనగా ఈ సొరంగం పనులు ప్రారంభించాలంటే సీపేజీ నివారణ, బోరింగ్ మిషన్ బేరింగ్లు ఏర్పాటు చేయాల్సిందని ఈ కమిటీ భావించింది. ఇందుకోసం ముందస్తుగా 50 కోట్లను నిర్మాణ సంస్థకు కేటాయించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు నిరుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అలాగే 2024-25 బడ్జెట్లో 800 కోట్ల ప్రభుత్వం కేటాయించింది. ఈ 2 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు చేస్తామని నిరుడు జూలైలో నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది ఈ నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఏళ్ల తరబడిగా ఈ టన్నెల్ పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలున్నాయి. సొరంగ నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. అలాగే సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. మరి ఈ శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు కాబట్టి అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక ప్రస్తుతం వాటిని వాడుతున్నారో లేదో కూడా మనకి తెలియదు. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావటం వల్ల తవ్వకాలకు వీలు లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా అక్కడ ఏర్పడతాయి. అలాగే ఊపిరాడని పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇక బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి.
ఈ నాణ్యతా ప్రమాణాలు, జాగ్రత్తలు అటు ప్రభుత్వాలు కానీ, ప్రాజెక్టు కానీ, ఆ కంపెనీలు కానీ పాటిస్తున్నాయా లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. పనితో పాటు ప్రజల ప్రాణాలు కూడా చాలా ముఖ్యం. సుంకిసాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన, అంటే ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా బాధాకరం. నాణ్యతా ప్రమాణాల విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముందైనా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.